అల్లుళ్ళు అల్లుళ్ళు రాహుగ్రహం కరెక్ట్ గా భోజనం టైంకి. పొద్దున్నే వచ్చిన వాన పొద్దుగూకు వచ్చిన చుట్టం ఒక బట్టాను వదలరు అంటారు. ఏమండి అనవసరంగా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు. ఎవరండి చుట్టం? వీళ్ళు ఎవరు అనుకున్నారు? సాక్షాత్ నా మేనల్లుళ్ళు. అది తెలిసిలేవా, నువ్వు లేట్ గా వచ్చినా నీ భోజనం నీకే ఉంటుంది. ఆ మాత్రం కొంపలు అంటుకుపోయినట్టు పరిగెత్తుకు రావాలా? నిజంగానే కొంపలు అంటుకుపోయినాయి బాబు. మన సందులో ఏం జరిగిందంటే పుల్రాజన్న ఒకసారి రా అన్న. ఏంట్రా? అన్న చెప్తాను. ఏమైందిరా? మా నాన్న పోయాడా? నిక్షేపంలో ఉంటే పోయాడంటే పాపిస్తాడు. ఏంట్రా నన్ను తిట్టించడానికి పిలిచావా? నువ్వు ఊరుకోవే. పదన్నా లోనికి పదన్నా. నిన్న మా నాన్ని ఆసుపత్రికి తీసుకెళ్ళా. ఏంటి నిద్రలోనే పోతాడని చెప్పాడా? నీ నోటి నుంచి పోయాడన్న మాట తప్ప ఇంకేది రాదా? నీ నోరు పడిపోను, నీ జివ్వడిపోను. ఏం లేదు పుల్రాజన్న, ఇదిగో రోజుకు 2 సార్లు ఈ మందు వాడమని డాక్టర్ గారు చెప్పారు. ఎలా వాడాలో తెలియక. స్కూల్కి వెళ్ళొచ్చు కానీ నీకు ఇంగ్లీష్ వస్తున్నావు కదా, దీని మీద ఏమి రాసిందో చూసి చెప్పమ్మా. షేక్ వెల్ బిఫోర్ యూజ్, వాడే ముందు బాగా షేక్ చేయాలి అని రాస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. షేక్ చేయడం అంటే ఏంటన్నా? నేను చెప్తాలేరా, కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు నా కొడుకు. ఎరా ముసలాడా ఓసారి ఇలా చూడు. క్వార్టర్ పార్టీ లాగుంది. పోసేస్తాను గానీ నువ్వు అలా ఉండు. ముగ్గురు పెళ్ళాల ముద్దుల మొగుడు కదా, మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మందు చూడగానే గుర్రం లేచినట్లు లేచాడు. ఇది పట్టుకో. షేక్ వెల్ బిఫోర్ యూజ్ అంటే మందు వాడే ముందు బాగా ఊపాలన్నమాట. బాగా ఊపన్నా లేరా? అమ్మో ఇంత బరువు ఉన్నాడేంటి? అన్న ఇప్పుడు పోసేమంటావా? పోయిరా లేచి కూర్చుంటాడు. ఇలా అయిపోయాడేంటి? నాకు డౌటే. నానా మమ్మల్ని అంత అన్యాయం చేసి వెళ్ళిపోయాలా? ఒరే నిన్ను వదలు, మా నాన్ని చెప్పేశావు. కర్మకాండ తర్వాత నేను సంకలం పెట్టుకుని నడిచి చెప్పేస్తా. నేను చెప్పడం ఏంటి? షేక్ బిఫోర్ యూజ్ రాసింది. వాడు పట్టుకొని డబ్బా డబ్బా ఊపాడు. వాడు చచ్చిపోయాడు. అది ఆ తప్ప. ముక్కు లాంటి మనిషి ఊపి చంపేశాడు. అయ్యో కళ్ళు అని శోకండాలు తీసి పాట కచేరి పెడుతున్నారు. నలుగురు పట్టుకుంటే కానీ నడవలేడు. ఈడో పెద్ద నరసింహాయుడా? సార్ డాక్టర్ మీరు రండి సార్, మీరేనా చెప్పండి. నాన్నకేదో ఒంట్లో బాగాలేకపోతే మందు ఇచ్చారంట, ఆవిడ చచ్చిపోయాడు. దాన్ని పోయేవాడు నన్ను తీసుకొచ్చి నేనే చంపేశానని నన్ను సంకలో పెట్టుకుని చంపేస్తానంటారు సార్. నేను మందు ఇస్తే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడు. అలాగా? అయితే లేపు. నువ్వు చంపేసి డాక్టర్ మీద పెడతావా? నిన్ను ఆగండి. ఆడొట్ట అమాయకుడు. వాడు ఏం చేశాడో నేను అడుగుతాను. వాడికి ఏం తెలీదు. సేవ కూడా ఆన్ సైడ్. ఏం చేసావయ్యా పుల్రాజు? తల్లి ఇంతమంది నేను అనుమానించి నన్ను ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అమ్మా. నువ్వు నా బంగారు తల్లివి. నువ్వు నా బంగారు తల్లివి. ఇలా ఊపండి డాక్టర్ గారు. ఇంత మాత్రానికి నేను చెప్పానంటున్నారు చూడండి. ఈ ముసలిదాన్ని కూడా చంపేసావు కదా. అమ్మో మీకేమండి మీరు నవ్వుతారు? షేక్ పిల్లని రాసుంటే ముసలోని కాదు బాటిల్ అని నాకేం తెలుసు. వాడిని పట్టుకుని ఊపేశాను, వాడు చచ్చాడు. మరి చావడేంటి? ఇలాగే 1947 లో ఏం జరిగిందంటే, నేను దండం పెడతాను ఊరుకోవయ్యా. నీ ఫ్లాష్ బ్యాక్ లాపు. నీ ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే వాళ్ళ చేతిలో చావటం బెటరు. ఈ దాకా నాకు ఉంచండి పుల్లిరాజు. నమస్కారం అండి శివరామరాజు గారు. నమస్కారం అండి. ఏంటి నాయుడు గారు ఇది? ఎప్పుడు ఎదురుపడినా మీరు ఇలా చేయటం బాగాలేదు. లేదండి, మీ నాన్నగారు వేసిన భిక్ష వల్లే నేను లక్షాధికారిని అయ్యానని మీకు తెలుసు. అలాంటిది మీరు నడిచి వెళుతుంటే నేను కారులో వెళ్ళటం నాకు సిగ్గుగా ఉందండి. మా నాన్నగారు మీకు ఎంత సహాయం చేసినా
మీ కృషి వల్లే మీరు గొప్పవాళ్ళు అయ్యారు. పర్లేదు, కారు ఎక్కండి. కాదండి, మీరు వెళ్ళండి. సరే. ఏంటి శ్రీశైలం, పొట్ట ఎత్తుగా ఉంది, కత్తులు ఏమైనా పెట్టావేంటి? కత్తులు అవి నేనెందుకు పెడతానయ్యా? అబ్బే ఇది తుపాకీ. తుపాకీయా? ఇది ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? అప్పుడెప్పుడో ఆనంద భూపతిరాజు గారు గది సర్దినప్పుడు ఇది నా కంట పడింది. పొలం పొట్రా తిరుగుతూ ఉంటాం, పాము గట్రా కనిపిస్తే పనికొస్తుందని తీసి పెట్టుకున్నాను. అదేంటి అక్కడ పెడతారు? కొంచెం కిందకి వెళ్ళిందంటే బాక్స్ బద్దలు అయిపోద్ది. ఈ వయసులో బద్దలైతే ఏమవుతుందిలే. ఓసారి ఇలాగే 1960లో ఏం జరిగిందంటే 1960 అంటేనే పారిపోయాడు. 1920 అంటే సచ్చి ఉండేవాడు. ఏం చూస్తున్నావు? క్లాస్ పైకెద్దు. బాబు శివరామరాజు, భోజనం పట్టుకొచ్చాను. కాళ్ళు చేతులు కడుక్కుని రండి బాబు, భోజనం చేద్దరు గాని. ఆకలిట్లేదు శ్రీశైలం గారు. మలమల మాడిపోతున్నారు. ఆ శ్వేతం వచ్చి తన చేతులతో ఇవ్వాల్సింది ఇచ్చేస్తే వాళ్ళు శుభ్రంగా భోంచేస్తారు కదా. వాళ్ళ ఆకలితో రాలేరు, ఆశీర్వదించడానికి వచ్చా. ఆకలి వాళ్ళకి కాదు, నీకని చెప్పు. ఆకలి గురించి చెప్పాలంటే 1947లో మనకు స్వాతంత్రం రాకముందు ఇలాగే ప్రజలందరూ ఆకలితో మలమల్లాడిపోయారు. పోనీ 47 తర్వాత స్వాతంత్రం వచ్చాక 97లో అయినా ఆకలి తీరుస్తారు అనుకుంటే అప్పుడు వల్లే ఎడు. అదేంటమ్మా, కొబ్బరికాయ దేవుడి దగ్గరగా కొట్టాలి? కనిపించని ఆ దేవుడి కన్నా, కనిపించిన అమ్మా నాన్నల కన్నా మీరే నాకు ఎక్కువ. నన్ను ఆశీర్వదించండి, ఆశీర్వదించండి అన్నయ్య. బాబు గారు, అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు వచ్చి ఆ దాన కార్యక్రమాలు జరిపించేస్తే రండి.